So classification of numbers and place value, face value, పర్ఫెక్ట్ నంబర్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నంబర్? ఐఎమ్ సారీ. Sum of all the factors must be equal to same number itself. ఓకే, దాంట్లో మనం ఏదైనా ఒక నంబర్ ని ఎక్స్క్లూడ్ చేయాలా? Excluding the number, sir. Number Yes, itself. obviously we have to exclude that number. Next, స్మాలెస్ట్ టూ డిజిట్ పర్ఫెక్ట్ నంబర్ ఏంటో చెప్పండి ఒకసారి. స్మాలెస్ట్ టూ డిజిట్ పర్ఫెక్ట్ నంబర్. స్మాలెస్ట్ టూ డిజిట్ పర్ఫెక్ట్ నంబర్ ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, స్మాలెస్ట్ టూ డిజిట్ పర్ఫెక్ట్ నంబర్ 28. కరెక్ట్. నిన్న మీకు నేను ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, ఇదే కదా పీపీటీ. దిస్ వన్. సో రిగార్డింగ్ పర్ఫెక్ట్ నంబర్, స్మాలెస్ట్ టూ డిజిట్ పర్ఫెక్ట్ నంబర్ ఏంటి అంటే 28. ఓకేనా. నెక్స్ట్ అలానే ట్విన్ ప్రైమ్స్ అంటే ట్విన్ ప్రైమ్స్. Difference between two prime numbers equal to 2, sir. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్రైమ్ నంబర్స్ ఇస్ 2. నెక్స్ట్ కో ప్రైమ్స్. వాట్ అబౌట్ కో ప్రైమ్స్? Pair of any two prime numbers. పేర్ ఆఫ్ ఎనీ టూ ప్రైమ్ నంబర్స్ కో ప్రైమ్ అవుతుంది. రిలేటివ్ ప్రైమ్ అంటే రిలేటివ్ ప్రైమ్ HF must be equal to 1, sir. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కి ఈక్వల్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, అంటే ప్రతి నంబరు దాంట్లోని ప్రైమ్ నంబర్ అవ్వాలని మ్యాండేటరీ లేదు. కాంపోజిట్ నంబర్ అయినా అవ్వచ్చు, కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మాత్రం 1 అవ్వాలి. సో ఇవి నేను మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్. ఇంకొకటి, ఏ ప్రైమ్ నంబర్ అయినాను మనం ఏ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు? ఏ 6k ప్రైమ్ నంబర్ plus అయినా or సరే minus 1. 6k ప్లస్ ఆర్ మైనస్ 1 ఫార్మెట్ లో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్ లో టాపిక్ ఏంటి అంటే యూనిట్ డిజిట్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ బేస్ మీద మనం కంప్లీట్ టాపిక్ ని స్టడీ చేద్దాం. ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ ఇలా 2 నంబర్స్ మల్టిప్లై అయ్యాయి అనుకోండి, 7 into 9. సో 7 into 9 అంటే దీని యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఈ మల్టిప్లికేషన్ యూనిట్ డిజిట్ ఎంత? ఆబ్వియస్లీ ఇది బేసిక్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. 3, sir. 3 అవుతుంది, ఎందుకంటే 7 into 9 అనేది 63. క్వశ్చన్ లో మనకి యూనిట్ డిజిట్ అడుగుతున్నారు కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్, వాట్ అబౌట్ 22 into 23? వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్? వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్? 22 into 23. 6, sir. 6. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, క్వశ్చన్ లో ఎప్పుడైనా మనకి యూనిట్ డిజిట్ ఫైండ్ చేయమంటున్నప్పుడు కంప్లీట్ వాల్యూ మీరు ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, మనం యూనిట్ డిజిట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ రావాలంటే ఏం చేస్తాము? ఇండివిజువల్ నంబర్స్ యూనిట్స్ ప్లేస్ ఉన్నది కదా, 2 and 3. సో 2, 3 మల్టిప్లై చేస్తాము. 2, 3 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత? 6. కాబట్టి ఇక్కడ 6 అనేది ఆన్సర్. ఇక్కడ ఏంటి? 3 అనేది ఆన్సర్. అలానే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది అనుకోండి, 637 into 1009 into 54 into 738 into 804 ఇలా ఉన్నది అనుకోండి.
ఇప్పుడు దీనికి మనం యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలి. క్వశ్చన్ లో ఖచ్చితంగా ప్రతిసారి మనం డైరెక్ట్ గా కంప్లీట్ ఆన్సర్ ఫైండ్ చేయమని అడగరు. దే విల్ ఆస్క్ యూ ద యూనిట్ డిజిట్. సో అప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రాసిన క్వశ్చన్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? Four. ఎంత? 4, sir. 4. ఓకే. సో యూనిట్ డిజిట్స్ ఫైండ్ చేయమంటున్నప్పుడు ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో సేమ్ అదే ప్రొసెసర్ ఇక్కడ కూడా అప్లై చేస్తారు. ఏంటంటే లాస్ట్ డిజిట్ లేదా వన్స్ ప్లేస్ ఉన్న డిజిట్స్ మీరు మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేసి ఆ పర్టికులర్ వాల్యూకి మళ్ళీ వన్స్ ప్లేస్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే యూనిట్ డిజిట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 7 × 9 63. మీరు 6 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ వి టేక్ 3 హియర్. నెక్స్ట్ 3 × 4 హౌ మచ్ ఇట్ ఈస్? 12. 12 means you have to take the number 2. 2 × 8 how much? 16. 2 × 8 it will be 16. So units place on a number 6. 6 × 4 24. ఇక్కడ దీనికి ఆన్సర్ 4 వస్తుంది. We are getting answer 4 here. మీరు ఇందాక 6 అని చెప్తున్నారు. ఓకే, 4 is the correct answer. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని తీసుకొని వాటిని మల్టిప్లై చేసి లాస్ట్లో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో కూడా యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది కూడా ఒకసారి సాల్వ్ చేయండి. 1003 హోల్ స్క్వేర్ 1279 whole to the power of 3 in multiplication with 123. ఓకే, 1213. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి యూనిట్ డిజిట్ ఏమవుతుందో చెప్పండి సార్. అంటే కంప్లీట్ గా ఈ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ లో ఏ నెంబర్ వస్తుంది అన్నది క్వశ్చన్. వాట్ విల్ బి ద ఆన్సర్? సార్ సార్ ఒకసారి పైది ఒకసారి మళ్ళీ చెప్పరా, అర్థం కాలేదు అది. ఏది థర్డ్ ఎగ్జాంపుల్? అవును సార్. మనం ఫైండ్ చేయాల్సింది యూనిట్ డిజిట్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యూనిట్స్ ప్లేస్ లో నంబర్స్ ని మల్టిప్లై చేస్తారు. ఫస్ట్ నెంబర్ కి యూనిట్స్ ప్లేస్ లో నెంబర్ ఎంత? 7. ఇది ఎంత ఉంటుంది? 9. 9 × 7 ఎంత? 63. 63. జనరల్ గా 637 1009 మల్టిప్లై చేస్తే మనకు ఒక లార్జర్ నెంబర్ ఇలా వస్తుంది. కానీ మనకు అదంతా అనవసరం. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబరే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో యూనిట్ నెంబర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అగైన్ దిస్ కంప్లీట్ నెంబర్ ఇంటూ 54. 3 × 4 ఎంత వస్తుంది? 12. అగైన్ వీ విల్ గెట్ ఎ లార్జర్ నెంబర్ లైక్ దిస్. ఆ కంప్లీట్ నెంబర్ వస్తుంది కానీ ఆ నెంబర్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకుంటే సరిపోతుంది, వస్తుంది. మళ్ళీ ఈ లార్జర్ నెంబర్ 738 మల్టిప్లై చేస్తాం. ఓకే సార్. 8 2s ఎంత? 16. 6. అగైన్ ద లార్జర్ నెంబర్ ఇంటూ 804. 6 × 4 ఎంత? 24. 4 అనేది ఆన్సర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ యూజ్ చేసుకొని ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి. 3, sir. 3. తరుణ్ కుమార్ is saying that 1. He told the answer in the chat box. ఓకే, ఒకసారి చూడండి. సో 1003 అంటే ఇట్ కెన్ రిటర్న్ 1003 హోల్ స్క్వేర్ అంటే 1003 × 1003 అని రాయొచ్చు. ఇది 1279 × 1279 × 1279 × 1213. ఓకేనా? ఇప్పుడు ఒకసారి నంబర్స్ మనం మల్టిప్లై చేద్దాం. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నంబర్లు మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకి కంప్లీట్ నంబర్ అనేది అనవసరం. సో 3 × 3 ఎంత వస్తుంది? 9. అంటే ఒక లార్జర్ వాల్యూ ఎలా వస్తుంది, కానీ ఏంటంటే ఆ లార్జర్ వాల్యూకి యూనిట్స్ ప్లేస్ నెంబర్ ఏమో 9 వస్తుంది. నెక్స్ట్ 9 × 9 81. 81 అంటే అగైన్ వి గెట్ ఎ లార్జర్ నంబర్, ఇట్ విల్ బి 1. అగైన్ 1 × 9 it will be 9. Again the larger number it will be 9. 9 × 9 81. Again we get larger number, unit space ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 × 3 the answer will be 3. Okay, yes, Nilima answered it correctly. 3 is the correct answer.
అందరికీ ఈ బేసిక్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయా? ఎందుకంటే ఈ బేసిక్ ఎగ్జాంపుల్స్ మనం బేస్ చేసుకొని కంప్లీట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. దీస్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఆ 4 ఎగ్జాంపుల్స్. ఎవరికి ఎలాంటి డౌట్ లేదు కదా? ఓకే, ఇప్పుడు వస్తే చూడండి. జనరల్ గా మీకు క్లాస్ స్టార్టింగ్ లో నిన్న క్లాస్ స్టార్టింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. డిజిట్స్ మీన్స్ వి టేక్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, 7, 8 and 9. సో ద పాయింట్ ఈస్ ఏ పెయిర్ ఆఫ్ డిజిట్స్ అంటే కొన్ని పేర్స్ ఆఫ్ డిజిట్స్ అనేవి సర్టెన్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి అండ్ అదర్ పేర్ ఆఫ్ డిజిట్స్ విల్ ఫాలో ద అదర్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ పేర్ ఆఫ్ డిజిట్స్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాయి. ఆ పేర్ ఆఫ్ డిజిట్స్ ఏంటి అంటే, లుక్ అట్ దిస్ వన్. ఐ విల్ టేక్ ఏ నంబర్ విచ్ ఇస్ ఎండింగ్ విత్ 0, అంటే 130 అని తీసుకుంటున్నాను. 130 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. 130 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇది మనం సాల్వ్ చేసుకుంటే మనకు సర్టెన్ నెంబర్ వస్తుంది. కానీ యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. 130 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అంటే 130 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 మీన్స్ ఇట్ ఈస్ లైక్ 130 into 130 into 130 into 130 0 and again 130. ఇలా 130 మనం 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 130 అనేది 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వాల్యూ ఏమొస్తుందని చెప్పారు? 0. ఓకే, అంటే ఇక్కడ నంబర్ అనేది 0తో ఎండ్ అయితే మన యూనిట్ డిజిట్ లో కూడా 0నే వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకే, లుక్ ఎట్ ద సెకండ్ వన్. 1331 హోల్ టు ద పవర్ ఆఫ్ 163. 1331 హోల్ టు ద పవర్ ఆఫ్ 163 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని మీనింగ్ ఏంటి? 1331 అనేది 1331 ఇలా మీరు కంటిన్యూస్ గా దీన్ని 163 టైమ్స్ మల్టిప్లై చేస్తారు. 163 టైమ్స్ మల్టిప్లై చేస్తారు. ఇలా మల్టిప్లై చేస్తే మీకు యూనిట్ డిజిట్ లో ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏంటి? తరుణ్ కుమార్ 3 వస్తుందా? 1. ఒకసారి ఆలోచించండి. 1331 ఇంటూ 1331 ఈ రెండు మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1. 1 into 1331 అగైన్ ఇట్ విల్ బి 1. సో లైక్ దట్ హౌ మెనీ టైమ్స్ మేబీ యూ మల్టిప్లై అంటే మీరు ఎన్నిసార్లు ఆ నెంబర్ ని మల్టిప్లై చేసినా 163 టైమ్స్ మల్టిప్లై చేసినా 1 into 1 into 1 into 1 into 1 so on up to any number of times it will be 1. So again we will get the unit digit as how much? 1. 1 is the unit digit. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఈ పర్టికులర్ నంబర్ అనేది 1తో ఎండ్ అవుతుంది. 1331 అంటే 1తో ఎండ్ అవుతుంది కాబట్టి యూనిట్ డిజిట్ కూడా మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, కొంచెం కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి. లుక్ అట్ దిస్ వన్. 125 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఓకే, 125 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ద క్వశ్చన్ ఈస్ వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్? సో 125 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 5 అవుతుంది సార్. హౌ మచ్ ఇట్ విల్ బి? 5. Yes. So we can understand it like this. So 125 into 125 into 125, 125 and again 125. So 125 whole to the power of 5 అంటే ఇదే మీనింగ్. సో జనరల్ గా 5 into 5 ఎంత? 25. అంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడ 5తో ఎండ్ అవుతుంది. అగైన్ 5 into 5, 25. It will end with 5. 5 into 5, it will end with 5. 5 into 5, it will end with 5. Like that 125 to the power of any number or else 5 to the power of any number మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే ఖచ్చితంగా అక్కడ యూనిట్ డిజిట్ అనేది ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 5. ఇట్ విల్ బి 5. ఓకే, అండ్ నౌ ద నెక్స్ట్ వన్. 136 whole to the power of 7 or 72. Let us understand for 72. 136 whole to the power of 72. అప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. How much the answer will be? It will be 6.
So that indicates like 136 into 136 into 136, so on up to 72 times మనం మల్టిప్లై చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ఇంటూ 6 అంటే 36, అంటే ఆ నంబర్ అనేది 6 ఎండ్ అవుతుంది. అగైన్ 6 ఇంటూ 6 ఇట్ విల్ బి 36, ద నంబర్ ఇస్ ఎండింగ్ విత్ 6. అలానే మీరు ఆ 136 మీరు ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇట్ విల్ బి 6. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, 0 నుంచి 9 వరకు డిజిట్స్ లోని 0 1 5 6, 0 1 5 6 will be taken as one pair. 0 1 5 6 will be taken as one pair. సో ఏదైనా ఒక నంబర్ 0తో కానీ 1తో కానీ 5తో కానీ 6తో కానీ ఎండ్ అయితే ఖచ్చితంగా ఆ యూనిట్ డిజిట్స్ will be the same value. Unit digits will be same. So this will be considered as a first pair. Okay, I will write this as pair 1. And now to the next one. Slide changes అయ్యచ్చా? ఇది అందరికీ అర్థమైంది కదా? నాకు తెలిసి 0 1 5 6 చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే, టు ద నెక్స్ట్ వన్. The second pair, that is pair 2, 4 and 9. Pair 2 ఏంటి అంటే 4 and 9. అండ్ దీనికి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. Once look at the examples. What is 4 to the power of 1? 4 to the power of 1 అంటే ఎంత వస్తుంది? 4 to the power of 1 వాల్యూ ఎంత? 4 వస్తుంది. 4 to the power of 2, what is the value? 16 అంటే 4 స్క్వేర్ కాబట్టి 16. 4 to the power of 3 అనుకోండి, మనకి 64 వస్తుంది. 16 into 4 64 వస్తుంది. 4 to the power of 4 అనుకోండి, మనకి 256 వస్తుంది. ఓకే, 4 to the power of 5. ఇప్పుడు చెప్పండి, 4 to the power of 5 వాల్యూ అనేది ఏ నంబర్ తో, ఐ మీన్ ఏ డిజిట్ తో ఎండ్ అవుతుందో చెప్పండి ఒకసారి. 4 తో ఎండ్ అవుతుంది సార్. దేంతో ఎండ్ అవుతుంది? 4 తో. నెక్స్ట్ 4 to the power of 6 అనేది దేంతో ఎండ్ అవుతుంది? 6 తో. 6 తో ఎండ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైకిల్ అనేది ఎలా ఉన్నది? ఫస్ట్ ఏమో 4 వచ్చింది, నెక్స్ట్ 6, 4 6, 4 6, అగైన్ 4 and 6. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ నెంబర్ ఎండింగ్ విత్ 4, అంటే ఏదైనా ఒక నెంబర్ 4 తో ఎండ్ అవుతున్నప్పుడు ఇక్కడ సైకిల్ ఎలా ఉంటుంది అంటే రిపీట్ అవుతుంది. 4 6 4 6 అనే సైకిల్ రిపీట్ అవుతుంది. అండ్ అది మనం ఎలా అర్థం చేసుకుంటాం? దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అంటే, మేము ఇక్కడ ఒకసారి నంబర్స్ అబ్జర్వ్ చేయండి. నంబర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పవర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 ఇది, 3 5. సో జనరల్ గా 1 3 5 అనేవి ఏ టైప్ ఆఫ్ నంబర్స్? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్. మరి ఇక్కడ 2 4 6 అనేవి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్. ఓకే, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, 4 to the power of ఆడ్ నెంబర్ ఉన్నది అనుకోండి, యూనిట్ డిజిట్ విల్ బి 4. యూనిట్ డిజిట్ విల్ బి 4. ఓకే, if suppose there is 4 to the power of even number, 4 to the power of even number, the unit digit will be 6. ఓకే, అండ్ ఇది ఎలా అప్లై చేస్తారు అంటే, మీకు ఒక క్వశ్చన్ ఉన్నది ఇలాగా, 144 హోల్ టు ద పవర్ ఆఫ్ 2567, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అనేది క్వశ్చన్ ఉన్నది అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి మీరు, చెప్పండి. ఇట్ విల్ బి 4. రీజన్ ఏంటి అంటే 2567 అనేది ఆడ్ నంబర్ కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ నంబర్ అనేది 4 తో ఎండ్ అవుతుంది. సో 4 to the power of odd number will give you 4. Or else there is one more example like this, 2564 whole to the power of 12368. What will be the unit digit? Then what will be the answer? What will be the answer? 2564 whole to the power of 12368. The answer will be 6.
ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ 2564 అన్నది మీరు 1 2 3 6 8 టైమ్స్ మల్టిప్లై చేస్తారు. ఓకే, అంటే 4 అనేది ఇక్కడ 1 2 3 6 8 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అది అన్ని టైమ్స్ మల్టిప్లై అయితే 1 2 3 6 8 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు పవర్ అనేది ఈవెన్ ఉంటే యూనిట్ డిజిట్ అనేది ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ 4. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ ఫర్ 9. See, the 9 will also follow the same procedure. అంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది 9 కూడా. 9 to the power of 1, 9, 9. మా 9 స్క్వేర్ ఎంత? 81, 81 అంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ నంబర్ అనేది 1 తో ఎండ్ అవుతుంది. 81 అనేది 1 తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 9 to the power of 3 ఎంత? 9 to the 120, 81. సారీ 9 స్క్వేర్ 81 కదా. 9 to the power of 3 అంటే 729 అంటే 9 తో ఎండ్ అవుతుంది. 9 to 19. the power of 4 720, వాట్ ఎవర్ మే బి ద వాల్యూ దేంతో ఎండ్ అవుతుందో చెప్పండి. 9, 9 to the power of 4 అంటే ఆ పర్టికులర్ వాల్యూ దేంతో ఎండ్ అవుతుంది. 1, ఇట్ విల్ ఎండ్ విత్ 1. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 9 1 9 1 సైకిల్ అనేది రిపీట్ అవుతుందా లేదా? 9 1 9 1 అనే సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ 9 to the power of 1, 1 is an odd number. 9 to the power of 3, again 3 is an odd number. 9 to the power of 2, 2 is an even number. 9 to the power of 4, this is an even number. Okay, so 9 to the power of, so the 9 to the power of odd number will give you the same number 9. 9 to the power of even number will give you the number as 1. Will give you the number as 1. So this will be the second point. So 9 to the power of odd, it will be 9. 9 to the power of even, it will be 1. Okay, and this is how the examples can be. Examples can be like this: 129 whole to the power of 163. What is the unit digit అనేది క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? చెప్పండి, ఆన్సర్ ఎంత అవుతుంది? 9, 63 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆబ్వియస్లీ ద యూనిట్ డిజిట్ విల్ బి 9. Or else there is one more example like 1 2 7 8 9 whole to the power of 1 3 2 4. What will be the unit digit? 1, It will be 1. Okay, so like this 4 and 9 will follow a pattern. 4 and 9 will follow a pattern. So this is the second pair. Slide changes here. okay, Remaining numbers. okay, sir. And now the last pair, that is pair 3. So overall ka 6 digits complete అయ్యాయి కదా. The last pair will be pair 3. It is about the remaining digits. In that the first one will be 2. ఒకసారి ఇది జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. Try to answer this carefully. Okay. I'm sorry, not the example. It is about the number 2. What is 2 to the power of 1? 2. 2. 2 to the power of 2? 4, 4. 2 to the power of 3? 8, 8. 8. 2 to the power of 4? 16, ఓకే, నెక్స్ట్ 2 to the power of 5. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. యూ హావ్ టు అబ్జర్వ్ ద వాల్యూస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. ఓకే, ఇప్పుడు చెప్పండి 2 to the power of 5 ఎంత? 32, 32. నెక్స్ట్
2 to the power of 6 ఎంత? 64. 64. 32 into 2, 64. 2 to the power of 7, 128. 2 to the power of 8 ఎంత? The next one is 2 to the power of 8. 256. Very good. 256. ఓకే, ఇక్కడ ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ యూనిట్ డిజిట్ 2486. ఎగ్జాక్ట్లీ. లుక్ అట్ ద యూనిట్ డిజిట్స్ హియర్. ఇట్ ఇస్ 2486. అండ్ నెక్స్ట్ 6 తర్వాత మళ్ళీ 2486 అనే సైకిల్ రిపీట్ అవుతుందా లేదు? మళ్ళీ 2486 అనే సైకిల్ రిపీట్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్ వాట్ ఐ కెన్ సే రిగార్డింగ్ టు ద యూనిట్ డిజిట్ సైకిల్ విల్ బి రిపీటెడ్. అంటే 2కి వచ్చేసరికి యూనిట్ డిజిట్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్ విల్ రిపీట్ లైక్ 2, 4, 8, 6. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ సైకిల్. And again it will be 2, 4, 8, 6. This is the second cycle. Okay, so this is the first cycle and the second cycle. So like this the cycle will be getting repeated. Okay, like this the cycle will be getting repeated. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, ఆ ఎగ్జాంపుల్ కి ఒకసారి ఆన్సర్ చేయండి. The example is 2 to the power of 129. 2 to the power of 129. What will be the unit digit is the question. What will be the unit digit is the question. Now tell me how do we solve this? అంటే మీకు ఎలా ఎలా అర్థం చేసుకుంటారని నాకు చెప్పండి సార్. 2 sir. ఎంత వస్తుంది? 2. ఓకే ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ మెంబర్స్ 2, sir. ఎలా 2, sir. చెప్తున్నారు 2 అని? ఎలా చెప్తున్నారు 2 అని? Divisible by 4 numbers sir. 2 to the power of 9. Last digit 2 వస్తుంది. 129 ని 4 తో డివిజిబుల్ చేయాలి సార్. ఓకే, రిమైండర్ చేసిన వచ్చే తర్వాత ఏం నంబర్ చేయాలి? రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ నంబర్ ఎంత అయితే ఉందో అక్కడ 2486 లో ఉన్న నంబర్ కి ఈక్వల్. వెరీ గుడ్. సి నేను ఇక్కడ ఎక్కడ మీకు చెప్పలేదు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏంటది ఆ 129 మీరు 4 తో డివైడ్ చేయాలి అని. కానీ మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఎలా అర్థం చేసుకున్నారు అంటే ఇక్కడ 2486 అంటే ఎవ్రీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 129 ఫస్ట్ మనం 4 తో డివైడ్ చేస్తాం. లేదంటే ఇంకా బెటర్ గా మీకు అర్థం అవ్వాలి అంటే ఐ విల్ డివైడ్ లైక్ దిస్. 129 విల్ బి డివైడెడ్ విత్ 4. 4 3s 12, 9, 4 2s 8. డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, ఇక్కడ ఈ నంబర్ 32 మీనింగ్ ఏంటో చెప్పండి ఒకసారి. ఈ నంబర్ 32 మీనింగ్ ఏంటి? Quotient values. కోషెంట్ వాల్యూ. సరే, అంటే ఆ డివిజన్ లో కోషెంట్ వాల్యూ. ఈ పర్టికులర్ దానికి ఆ నంబర్ 32 మీనింగ్ ఏంటి అని అంటున్నాను. 2 to the power of 5. కాదు 32 ఏంటి అంటే ఇక్కడ 32 32 సైకిల్స్ టైమ్స్ సైకిల్స్ అయినాయి సార్ ఇవి. అంతే కదా, 32 సైకిల్స్ 2486 అనేవి 32 సైకిల్స్ రిపీట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది? ద రిమైండర్ హౌ మచ్? 1. 1. 1. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి మీకు బెస్ట్ మెథడ్ నేను ఏం చెప్తాను అంటే ఎప్పుడైనా రిమైండర్ మీకు 1 వస్తే రైట్ ఇట్ as 2 to the power of 1 అంటే మనకు 2 వస్తుంది. 2 to the power of 1 we will get 2, so the unit digit will be 2. లేదా 32 సైకిల్స్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది? అది 2 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 2 విల్ బి ద 2 విల్ బి ద యూనిట్ డిజిట్. అర్థమైందా ఇది? 2 విల్ బి ద యూనిట్ డిజిట్. అలానే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లుక్ అట్ దిస్ వన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ద సెకండ్ 222 whole to the power of 1347. 1347. The question is what is the unit digit? The question is what is the unit digit? ఎయిట్ సార్. Okay. Next, the remaining numbers. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఏమవుతుంది యూనిట్ డిజిట్? సో ఏం చేస్తామంటే మనం
1347 ని 4 తో డివైడ్ చేస్తాం. ప్రతిసారి ఇలాగే చేయమని నేను చెప్పను, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను. 4 3s 12, 1 4, 4 3s 12, 2 7, 4 how many times? 6 times 24, రిమైండర్ 3 వచ్చింది. ఇప్పుడు చెప్పండి 336 మీనింగ్ ఏంటో చెప్పండి ఫస్ట్. 336 సైకిల్స్. సైకిల్స్ అంటే 2486 అనేవి ఈ పర్టికులర్ దాంట్లో 336 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆఫ్టర్ దట్ ద రిమైండర్ ఇస్ 3. ఇట్ ఈస్ లైక్ 2 4 3 మీన్స్ వాట్ ఈస్ ద థర్డ్ డిజిట్ హియర్? 8. అంటే ఆ థర్డ్ డిజిట్ వాల్యూ మీరు ఇక్కడ రాసిస్తారు. అండర్స్టూడ్? ఆర్ ఎల్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద రిమైండర్ ఇస్ 3, రైట్ ఇట్ as 2 to the power of 3. 2 to the power of 3 is equal to 8. Are you understanding this? అర్థమైందా ఎలా రాస్తున్నాం అన్నది? అలాగే. See the next example. See the next example. The third one. 732 whole to the power of 196. 732 whole to the power of 196. The question is what will be the unit digit? ఈసారి మీరు నాకు సైకిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యూనిట్ డిజిట్ చెప్పేయండి ఆన్సర్. ఆ సైకిల్స్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, అంతే. సార్ రిమైండర్ 0 వచ్చింది సార్. రిమైండర్ 0 వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2 to the power of 0, sir. 2 to the power of 0. 0 కాదు. 2 to the power of 0 కాదు. ఓకే, 2 to the power of 0 కాదు. చూడండి, 2 to the power of 0 అంటే 1 వస్తుంది కదా మనకి. ఇక్కడ ఈ సైకిల్స్ లో ఎక్కడ 1 లేదు. చాలా సింపుల్ ఇది అర్థం చేసుకోవడం. 196 మీరు ఏం చేస్తారంటే 4 తో డివైడ్ చేస్తారు. 4 4s ఎంత? 16, 3 6, 4 9s ఎంత? 36, 0. రిమైండర్ 0 వచ్చింది అంటే ఇక్కడ ఖచ్చితంగా 49 సైకిల్స్ అయిపోయినట్టే కదా. 49 సైకిల్స్ అయిపోయింది అంటే మరి లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 6 విల్ బి ద ఆన్సర్. 49 సైకిల్స్ 2486 2486 2486 అలా 49 టైమ్స్ అయిపోయింది అంటే మన లాస్ట్ నెంబర్ ఏంటి? 6 కాబట్టి 6 ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇది ఎలా అర్థం చేసుకుంటారంటే దిస్ ఈస్ ఫర్ రిమైండర్ 1, 2 is for remainder 1. It will be easy. 2 to the power of 1. 4 is for remainder 2. 4 is for remainder 2. 2 to the power of 2. 8 is for remainder 3. Okay. But 6 is for remainder 0. 6 is for remainder 0. That's it. 1, 2, 3, 0. ఏదైనా సర్టెన్ నంబర్ ని మనం 4 తో డివైడ్ చేస్తే మనకి ఈ రిమైండర్స్ వస్తాయి. యూ విల్ గెట్ ద రిమైండర్స్ as 1, 2, 3 or 0. అంతే. 1, 2, 3, 4 అయితే రిమైండర్కి వచ్చే ఛాన్స్ లేదు కదా. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్ దిస్? ఇది అర్థమైందా మీకు? Shall we go to the next one? Guys, shall we? Yes, sir. లేదా మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారా? మీరు? ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజిట్ చూడండి. ఆ డిజిట్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ద డిజిట్ ఇస్ 3.
And we have to talk about the unit digit. Once see this. What is 3 to the power of 1? 3, 3. What is 3 square? 9, 9. What is 3 to the power of 3? 27, 27 అంటే 7th end అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ 3 to the power of 4? అంటే 7 1, ఈ పర్టికులర్ నంబర్ 7 into 3 it will be 1. ఓకే. వాట్ ఈస్ 3 to the power of 5? last digit 3 was 3, యూనిట్ డిజిట్ విల్ బి 3. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ నంబర్ ఉన్నది కంప్లీట్ గాను 1తో ఎండ్ అవుతుంది. ఆ పర్టికులర్ నంబర్ ని మళ్ళీ మనం 3తో మల్టిప్లై చేస్తాను ఇక్కడ 3 to the power of 5 వస్తుంది. అంటే 3 to the power of 4 into 3 will give you 3 to the power of 5. We know that 3 to the power of 4 is ending with 1 into 3. అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది. ఓకే. వాట్ ఈస్ 3 to the power of 6? unit digit 9 was యూనిట్ డిజిట్ 9. వాట్ ఈస్ 3 to the power of 7? 7 was యూనిట్ డిజిట్ 1. సారీ 7. వాట్ అబౌట్ 3 to the power of 8? యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 was 1 వస్తుంది. అంటే ఇక్కడ సైకిల్ ఏంటి? వాట్ ఈస్ ద సైకిల్ హియర్? ద సైకిల్ ఇస్ లైక్ దిస్ 3971 3971 3971 and so on it will be repeated. Okay, so for this one it is like 3971. And now look at this example. And okay, let us understand this example. 1883, okay, to the power of 361, to the power of 361. What will be the unit digit is the question. What will be the unit digit is the question. 2, What will be the answer? three, sir. ఎంత వచ్చింది? 3 వచ్చిందా? ఓకే. ఇక్కడ కూడా 3971 3971 అంటే ఎవ్రీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి మనం? 361 ని మనం 4 తో డివైడ్ చేయాలి. ఓకే, 4 9s అంటే 4 90s ఇది 360. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 90 సైకిల్స్ కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. when you divide the power with 4, ఇన్ కేస్ మీకు రిమైండర్ 1 వచ్చింది అంటే అప్పుడు అది 3 to the power of 1. ఓకే, నెక్స్ట్ రిమైండర్ 2 వచ్చింది, it will be 3 to the power of 2. యూనిట్ డిజిట్ అనేది 3 to the power of 2 అవుతుంది. ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఈస్ యూనిట్ డిజిట్ 3 to the power of 2 అవుతుంది. ఫర్ దిస్, if suppose the remainder is 3, it will be 3 to the power of 3. Okay, if suppose the remainder is 0, ఎందుకంటే రిమైండర్ 4 వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, రిమైండర్ 4 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి రిమైండర్ 0 అయితే అప్పుడు మీకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, 1 ఇన్ ద సెన్స్ ఫైన్, దీనికి అలా అవుతుంది కానీ రిమైండర్ 0 అయితే ఏమవుతుంది? ఇట్ విల్ బి 1. ఓకే, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నది అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నది అంటే రిమైండర్ 0 వస్తే రైట్ ఇట్ as 3 to the power of 4. ఎందుకంటే ఇది ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా. 3 to the power of 1, 3 to the power of 2, 3 to the power of 3, 3 to the power of 4. 3 to the power of 4 అంటే 81. అప్పుడు యూనిట్ డిజిట్ ఎంత? 1. అప్పుడు 1 అనేది ఆన్సర్. 3 to the power of 3 ఎంత? 27. యూనిట్ డిజిట్ ఎంత? 7. 3 స్క్వేర్ 9. ఇది ప్రాబ్లం లేదు. 3 to the power of 1 అంటే 3. ఇది కూడా ప్రాబ్లం లేదు. Now did you guys understand? Sir. ఇది అర్థమైందా? ఏంటి రెస్పాన్స్ తగ్గిపోయింది? ఓకే, సో ట్రై టు లర్న్ స్టెప్ బై స్టెప్, డోంట్ వరీ అబౌట్ దిస్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి నాకు అది సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. సెకండ్ ఎగ్జాంపుల్, 173 whole to the power of 464. What will be the unit digit?
1, sir. The unit digit is what? 1. 1. Okay. What about the remaining students? Jagan told the answer. Next. Salim, what about you? నాకు 9 వచ్చింది సార్. 9 వచ్చిందా? ఓకే, సరే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే 464ని 4తో డివైడ్ చేయండి, ఎందుకంటే ఎవ్రీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి. 4 11s 44. 4 11s 44. ఓకే, రిమైండర్ 2 వస్తుంది. 2 4 అంటే 6 టైమ్స్. 6 4s 24 కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందంటే మీకు రిమైండర్ ఎంత? 0. ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందంటే రిమైండర్ 0. సో రిమైండర్ 0 వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఆ సైకిల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా కట్ అయిపోతుంది అని అర్థం. లేదనుకుంటే ఏం చేస్తారు? 3 to the power of 4 అని రాసేస్తారు. 3 to the power of 4 అంటే 81, అది 1తో ఎండ్ అవుతుంది కాబట్టి యూనిట్ డిజిట్ ఎంత? 1. అదే ఆన్సర్. Unit digit will be 1. I hope the explanation is clear for this number. I mean for the digit 3. Okay. Now to the next one. The next one is about is for 7. Also 7 should. 7 to the power of 1 is 7. 7 to the power of 2. 10. ఎంత? 7 square ఎంత? 49, sir. 49 అంటే యూనిట్ స్పేస్ 9. ఎంత వస్తుంది? 9 వస్తుంది. 7 to the power of 3 ఎంత? Unit plus 6 వస్తుంది. 3 వస్తుంది. 3 వస్తుంది. వెరీ సింపుల్. ఆల్రెడీ ప్రీవియస్ 9 అని చెప్పారు కదా, 9 into 7 అని చేస్తారు. 9 7s ఎంత? 63. 6 మనకు అవసరం లేదు కాబట్టి 3 అనేది యూనిట్ డిజిట్. నెక్స్ట్ 7 to the power of 4. ఆల్రెడీ ప్రీవియస్ దానికి 7 to the power of 3కి 3 అని చెప్పారు. 3 into 7 ఎంత? 21. 2 మనకు అవసరం లేదు, 1 అనేది యూనిట్ డిజిట్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి 7 to the power of 5 ఎంత వస్తుంది? 7. 7. 7 to the power of 6 ఎంత వస్తుంది? 9. 9. 7 to the power of 7 ఎంత వస్తుంది? 3. 7 to the power of 4 ఎంత వస్తుంది? 1. 7 to the 1. power of 8 వస్తుంది. అర్థం కాలేదు, ఏమన్నారు? 7 to the power of 8 వస్తుంది లాస్ట్. 7 to the power of? Okay, 8 okay. I'm sorry. Yes, correct. 8. కరెక్ట్. ఇప్పుడు ఒకసారి సైకిల్ చూడండి. 7931 అనేది ఒక సైకిల్. నెక్స్ట్ అలానే 7931 అనేది ఇంకొక సైకిల్. అంటే ఎవ్రీ 4 టైమ్స్ 7 కూడా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో పవర్ అనేది మనం ఎప్పుడైనా 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, అప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 7 to the power of 1 అవుతుంది. ఓకే, యూనిట్ డిజిట్ విల్ బి 7 to the power of 1. వాట్ అబౌట్ దిస్ వన్? రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, యూనిట్ డిజిట్ విల్ బి 7 to the power of 2 అంటే 49. 7 to the power of 2 అంటే 49. It will end with 9. Next, if suppose the remainder is 3, 7 to the power of 3, 343, it will end with 3. Next, remainder, if suppose it is 0 అంటే ఆ పర్టికులర్ సైకిల్ ఎగ్జాక్ట్ గా కట్ అయిపోతుంది కాబట్టి 7 to the power of 4. ఓకే, 4 వచ్చేసరికి the unit digit will be 1. So these are the values. 7 to the power of 1 means 27. Okay, these are the values. Now look at this question and try to answer this on the same points. 197 whole to the power of 13496. What will be the unit digit is the question. What will be the unit digit? One, sir. How much? Remind.
is 0. 1, sir. రిమైండర్ 0 వచ్చింది అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ విల్ బి 1. 1. ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే నార్మల్ డివిజన్ చేయొద్దు. ట్రై టు డూ ఇట్ లైక్ దిస్. 13496 డివైడెడ్ బై 4. ఓకే, 4 3s 12, 1 4, 4 3s 12, 2 9, 4 7s 28, 1 6, 4 4 16. సో ద రిమైండర్ ఇస్ 0. సో రిమైండర్ 0 వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? 7 to the power of 4 అని రాసుకుంటాం. 7 to the power of 4 unit digit is 1. So unit digit will be 1. That is the correct answer. Okay. One more example. Regarding 7, one more example. 167 whole to the power of 13925. What will be the unit digit this equation? Seven, sir. 7 వచ్చిందా? Sir. ఓకే, సరే. మీకు ఇంకా నేను డివిజిబిలిటీ రూల్స్ చెప్పలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా డివైడ్ చేయమని చెప్తున్నాను. డివిజిబిలిటీ రూల్స్ తెలిసిన తర్వాత ఈ డివిజన్ ఇంకా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? లేదా 4 డివిజిబిలిటీ రూల్ చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ప్రతి సైకిల్ 4తో రిపీట్ అవుతుంది కాబట్టి ఓన్లీ 4 డివిజిబిలిటీ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైనా ఐడియా ఉందా 4 డివిజిబిలిటీ రూల్? 4 డివిజిబిలిటీ రూల్ 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవ్వాలి. గుర్తుపెట్టుకొని డివిజిబిలిటీ రూల్స్ అప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25 కదా. మనం ఏం చేద్దామంటే 25ని 4తో డివైడ్ చేద్దాం. 25ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1. రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చిందంటే 7 to the power of 7. అప్పుడు ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్ లో 7 వస్తుంది. అర్థమైందా ఇది? Sir. నౌ ద నెక్స్ట్ వన్. చెప్పండి, ఇంకా ఏ డిజిట్ ఉండిపోయింది? విచ్ డిజిట్ ఈస్ లెఫ్ట్? 8, sir. 8 is left. So 0 1 5 6 are done. 4 and 9 are done. 2 3 7 are done. And now the last one is 8. So what is 8 to the power of 1? It will be 8. What is 8 to the power of 2? 64. 4. 4 into 4th end of unit digit is 4. What is 8 to the power of 3? 2. Unit 2. 2. So 5 on 2, it will be 2. What is 8 to the power of 4? 6. It will be 6. What is 8 to the power of 5? అంటే ఏం లేదు, ప్రీవియస్ యూనిట్ డిజిట్ మళ్ళీ 8తో మల్టిప్లై చేస్తారు. 8 వస్తుంది అనుకుంటా కదా. ప్రీవియస్ యూనిట్ డిజిట్ ఇక్కడ ఎంత ఉన్నది? 6 ఉన్నది. 6 into 8 40. Yes, sir. 8 to the power of 6? 4. 4. 8 to the power of 7? 2. 2 వస్తుంది. 8 to the power of 8? 6. It will be 6. అంటే ఇలా మళ్ళీ ఒక సైకిల్ రిపీట్ అవుతుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే 8 4 2 6 ఒక సైకిల్, అలానే 8 4 2 6 ఇంకొక సైకిల్. సో లైక్ దిస్ ద సైకిల్ విల్ బి రిపీటెడ్. సో అగైన్ ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎవ్రీ 4 times ద సైకిల్ విల్ బి రిపీటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఫర్ సపోజ్ మీరు ఆ పర్టికులర్ వాల్యూని 4తో డివైడ్ చేశారు, రిమైండర్ 1 వచ్చింది. యూనిట్ డిజిట్ రిమైండర్ 1 వచ్చింది. యూనిట్ డిజిట్ this will be like 8 to the power of 1, which is 8. Next, remainder 2 వచ్చింది. 8 to the power of 2, 64. Okay, wait, I will write it for you. So this is like 8 to the power of 2. The remainder will be, sorry, not the remainder, the unit digit will be 4. Next, remainder 3 వచ్చింది. 3 వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? 8 to the power of 3. ఓకే, రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చింది అంటే 8 to the power of 4. 4 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 6. సో దిస్ ఇస్ హౌ ద యూనిట్ డిజిట్స్ విల్ బి ఫర్ దిస్ 8 4 2 and 6. 8 4 2 6. 8 4 2 6. Okay, and now solve this example. The example is 438 whole to the power of
1 2 4 7 5 9. సో మీకు ఆల్రెడీ ఇందాక డివిజిబిలిటీ రూల్ నేను ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా 4 డివిజిబిలిటీ రూల్ కి. అది యూజ్ చేసుకొని ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. Okay, Pratyusha gave the answer. Jagan also gave the answer. Very good. See, the 4 divisibility rule is 4 divisibility rule ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ లాస్ట్ 2 నెంబర్స్ ఖచ్చితంగా మనం 4 తో డివైడ్ చేస్తాం. ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది అంటే ఖచ్చితంగా కంప్లీట్ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 59 మనం 4 తో డివైడ్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ 4 14s ఎంత 56. 4 14s 56 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 3 వస్తుంది. సో రిమైండర్ 3 వస్తుంది అంటే it will be like 8 to the power of 3. ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ లో 8 ఉన్నది కదా, it will be like 8 to the power of 3 which is 5 and 2. So the remainder will be what? I'm sorry, not the remainder. The unit digit. The unit digit will be how much? It will be 2. అదేనా ఆన్సర్ చేశారు మీరు? కరెక్ట్, 2 will be the answer. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. 168 whole to the power of 516. ఇది చెప్పండి. 168 whole to the power of 516. 6 సార్. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నది 16. మనకు తెలిసిందే కదా 16 అనేది ఖచ్చితంగా 4 మల్టిపుల్ అని, అంటే 4 తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తుంది అంటే 8 to the power of 4 తీసుకుంటాము. 8 to the power of 4 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 6. సో 6 will be the answer. Okay. So finally what we will do is we will understand like this. I will write it here only, not somewhere. I will write it here. The final conclusion here is 0156 is one pair. 4 and 9. This will be depending upon odd and even power. Okay. Next, see, for 0156, unit digit will be same. Okay, unit digit will be same for 0156. And the next one, it is like 2, 3, 7, and 8. For this, they will be repeated at the cycles of 4. At the cycles of 4, they will be repeated. That is a final conclusion regarding the unit digit. ఇది అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts? No sir. Okay. Shall I display a question now? 1 3. Yes. So try to answer this. Which of the following cannot be the unit digit of a perfect square? Of a perfect square. Of course, నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు, బట్ వన్స్ try to solve the question. Okay, any answers? Which cannot be the unit digits of the perfect squares? Okay, Pratyusha is saying that it will be 8. So once understand this, perfect squares means, so remember it has to be 1 square, 2 square, 3 square, 4 square, 5 square. Next, 6 square, 7 square, 8 square, 9 square and 10 square. Okay. నెక్స్ట్ మళ్ళీ మనం 11 స్క్వేర్ రాసేసరికి 11 స్క్వేర్ కి ఏమవుతుంది, యూనిట్ డిజిట్ మళ్ళీ 1 వస్తుంది. 12 స్క్వేర్ కి 2 వస్తుంది. 13 స్క్వేర్ కి 3 వస్తుంది. ఇఫ్ సపోజ్ యూ రైట్ సమ్ లైక్ 161 హోల్ స్క్వేర్,
again the unit digit will be 1, or else 16534 whole square, again the unit digit will be 4. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? We have to understand the concept. మనం ఓన్లీ 1 నుంచి 10 వరకు అర్థం చేసుకుంటే చాలు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ నంబర్స్ అన్ని ద డిజిట్స్ అన్ని రిపీట్ అవుతాయి. ఇక్కడ ఒకసారి చూడండి, 1 స్క్వేర్ ఎంత? 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 అంటే యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది. 5 స్క్వేర్ ఎంత? 25 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 6 స్క్వేర్ ఎంత? 36, దిస్ విల్ బి 6. 7 స్క్వేర్ ఎంత? 49, దిస్ విల్ బి 9. 8 స్క్వేర్ ఎంత? 64. 9 స్క్వేర్ ఎంత? 81. 10 స్క్వేర్ ఎంత? 100 అంటే it will be 0. Okay, so now tell me which numbers will be coming as unit digit for perfect square. ఏ నంబర్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ యూనిట్ డిజిట్ గా వస్తాయి? 1 వస్తుంది, నెక్స్ట్ అలానే 4 వస్తుంది, 9 వస్తుంది, 6 వస్తుంది, 5 అండ్ 0. 1 2 3 4 5 6 ఈ 6 డిజిట్స్ ఖచ్చితంగా యూనిట్ స్పేస్ లో వస్తాయి. మరి ఏ డిజిట్స్ అనేవి యూనిట్ స్పేస్ లో రావు? వి విల్ నాట్ హ్యావ్ 7. అంటే ఏదైనా ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా ఆ పర్టికులర్ నంబర్ అనేది 7 తో ఎండ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ అలానే 8, ఏదైనా ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఆబ్వియస్లీ ఆ నంబర్ అనేది 8 తో ఎండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ విచ్ నంబర్ ఇస్ లెఫ్ట్? ఇట్ విల్ బి 2. 2 is the other number which is left. అండ్ అలానే ఏదైనా నంబర్ ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా ఆ పర్టికులర్ నంబర్ అనేది 2 తో ఎండ్ అవ్వదు. ఓకే, సో 7 8 2 3. will not be the unit digit. Even 3 also correct. I'm sorry. So 7 8 2 and 3. So these 4 digits cannot be in the unit place if it is a perfect square. అంటే ఈ 4 digits అనేవి యూనిట్ స్పేస్ లో వచ్చే ఛాన్స్ లేదు ఒక నెంబర్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. ఇప్పుడు చెప్పండి, ఆప్షన్స్ బట్టి నాకు ఆన్సర్ చెప్పండి. 8. 8 will be the answer. Okay, 8 will be the answer. Shall we go to the next question? ఇంకొక question. Okay, and after that we will be wrapping up the session. ఇది ఒకసారి ఆన్సర్ చెప్పండి. What is the unit digit of the sum of first 121 whole numbers? What is the unit digit of the sum of first 121 whole numbers? First of all, whole numbers అంటే అసలు దేంతో స్టార్ట్ చేయాలో చెప్పండి ఒకసారి. Whole numbers means you have to start with which value? 0. 0 1 2 0 1 2 0 1 3 so on up to which number? 120. I'm sorry, so on up to 120 because he's talking about first 121 whole numbers కాబట్టి up to 120 అని రాస్తారు. ఈ ఓవరాల్ గా కౌంట్ చేస్తున్నప్పుడు మీరు 0 కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి 121 numbers అవుతాయి. And now what about the answer for this question? మనం ఫైండ్ చేయాల్సిన యూనిట్ డిజిట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి సొల్యూషన్ చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ మనం ఈ డిజిట్స్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఆ తర్వాత నెంబర్ 10 వస్తుంది. 10కి యూనిట్ స్పేస్ వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. 11కి 1 ఉంటుంది. 12కి 2 ఉంటుంది. లైక్ దట్ అగైన్ దిస్ విల్ బి కంటిన్యూడ్. మళ్ళీ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 20 వచ్చింది అనుకోండి, 20కి యూనిట్ స్పేస్ 0 ఉంటుంది. 21కి 1 ఉంటుంది. 22కి 2 ఉంటుంది. లైక్ దిస్ అగైన్ దిస్ విల్ బి కంటిన్యూడ్ అప్ టు 9. ఓకే, అండ్ సో ఆన్. ఫర్ సపోజ్ మీరు లాస్ట్ సిరీస్ తీసుకున్నారు అనుకోండి, మీరు లాస్ట్ సిరీస్ తీసుకుంటే లాస్ట్ సిరీస్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ లైక్ 110 111 112 113 and so on up to what? Up to 119. And again the last number will be what? 120. The last number will be 120. Can question enti ante what is the unit digit of sum of all the first 121 whole numbers?
ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ 0 నుంచి 9 వరకు మీరు యాడ్ చేయండి. 0 నుంచి 9 వరకు మీరు యాడ్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. 0 నుంచి 9 వరకు యాడ్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది? 0 1 2 3 4 5 6 7 8 9 45 సార్. 45 వస్తుంది. 45. ఓకే. నెక్స్ట్ దానికి కూడా మీరు యాడ్ చేస్తున్నప్పుడు జనరల్గా మీరు ఇక్కడ యాడ్ చేస్తుంది ఏంటి? 10 11 12 13 14 15 16 17 18 19 అది మీరు యాడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక నెంబర్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మాత్రం దేనితో ఎండ్ అవుతుందో చెప్పండి ఒకసారి. దానికి యూనిట్ డిజిట్ ఏంటి? 5 కదా. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. 20 21 22 23 24 25 26 సో ఆన్ అప్ టు 29. మీరు ఈ నంబర్స్ అని యాడ్ చేస్తున్నప్పుడు అగైన్ యూ విల్ గెట్ ఎ నెంబర్. మళ్ళీ మీకు ఖచ్చితంగా నెంబర్ వస్తుంది. దానికి మళ్ళీ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే. లైక్ దిస్ వాట్ ఎవర్ మేబీ ది సమ్ యూ రైట్. ఖచ్చితంగా ప్రతి దానికి యూనిట్ డిజిట్లో ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 5. ఓకే. సో లైక్ దట్ యూ హ్యావ్ టు యాడ్ 5 హౌ మెనీ టైమ్స్? 5 ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద యూనిట్ డిజిట్. ఓకే. 5 అనేది మీరు అలా ఎన్నిసార్లు యాడ్ చేస్తారు? 5 మళ్ళీ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 5 యాడ్ చేయాలి, ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 20 5 యాడ్ చేయాలి. అలా మీరు ఎన్నిసార్లు యాడ్ చేసుకున్నాను? 5 + 5 ఎంత? 10. 10 + 5 15. ఓకే. టెల్ మీ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు యాడ్ ద వాల్యూ ఫర్ 5? చెప్పండి ఎన్నిసార్లు యాడ్ చేస్తారు? 12 టైమ్స్. 12 టైమ్సా? షూరా? ఎందుకంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడేమో 10 టైమ్స్ వస్తుంది, ఇక్కడేమో 10 టైమ్స్ వస్తుంది. ఓకే. ఇదేమో 11th టైం. దిస్ విల్ బి 11th టైం అండ్ దిస్ విల్ బి వాట్? 12th టైం. ఓకే. వెరీ గుడ్. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు యాడ్ ద వాల్యూ 5 12 టైమ్స్. సో 12 5s ఎంత? Remember, you have to add like this 5 5 5 like this. You have to add 12 times. So 5 12s and 60. Okay. And again here the value is how much? 120. The value is how much? 120. So 120 కూడా మీరు for suppose add చేశారు అనుకోండి. 0 + 0 ఎంత వస్తుంది? 0. So what will be the unit digit now? The unit digit will be 0. Okay. So is this explanation clear for everyone? ఈ ఎక్స్ప్లెనేషన్ అందరికీ అర్థమైందా? Yes, sir. బేసిక్ గా క్వశ్చన్స్ అని ఇలానే ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సేమ్. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న పర్టికులర్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ సిరీస్ కి యూనిట్ డిజిట్ ఏంటి, ఓకే, ఆల్సో ఆ పర్టికులర్ నంబర్ కి మనం సాల్వ్ చేసుకుంటే యూనిట్ డిజిట్ ఎంత అన్నది క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఓకే. ఎవ్రీ టైమ్ కీప్ 1 పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఏంటి అంటే మీరు కంప్లీట్ ఆన్సర్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫైండ్ చేయాల్సిన యూనిట్ డిజిట్. దాని బేస్ మీద మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will be solving the questions which are related to unit digit. So right now I am ending the session.